చిత్రసేనుడు తను వాగ్దానం చేసిన ప్రకారం ఉగ్రాకుడికి తన ప్రథమ సంతానాన్ని ఇవ్వకుండా ఇతర్ల పిల్లల్ని ఇచ్చాడు. ఉగ్రాకుడు ఈ మోనం గ్రహించాడు. చివరకు చిత్రసేనుడు తన పిల్లవాణ్ణి ఉగ్రాకుడి పరం చేశాడు. ఉగ్రాకుడు ఆ పిల్లవాడికి ఉగ్రదత్తుడని పేరు పెట్టి మరిద్దరు కుర్రవాళ్లతో అతన్ని తన కోటలో పెంచసాగాడు. తరువాత 5 ఏళ్ల వయసు వరకు రాజభోగాలతో సుకుమారంగా పెరిగిన చిత్రసేనుడి కుమారుడు రాక్షసుడైన ఉగ్రామడి కోటలో ఉగ్రదత్తుడనే పేరుతో పెరగసాగాడు. అతడికి తోడుగా ఉంటూ ఆటపాటల్లో పాల్గొనేందుకు దొంగిలించుకురాబడిన పల్లెబాలురకు ఉగ్రామడు, రుద్రుడు, అమద్రుడు అని పేర్లు పెట్టాడు. ఈ ముగ్గురు రాక్షసుల నడుమ తతిమ్మ రాక్షస బాలురుతో పాటు పెరిగి పెద్దవారవుతున్నారు. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. చూస్తుండగానే 15 సంవత్సరాలు గిర్రున తిరిగినాయి. ఉగ్రాకుడు తన నాయకత్వం కింద ఉన్న రాక్షసులను హింసావృత్తి మాన్పి నాగరికులను చేసేందుకు వాళ్ల వేత అడవి నరికించి వ్యవసాయపు పనులు చేయించసాగాడు. అని వాళ్లకు భూములు దున్నేందుకు, వండిన పంటలను ఇళ్లకు చేర్చేందుకు మామూలు ఎడ్లు, దున్నపోతులు పనికి రాలేదు. కాయులు, బలశాలులు అయిన వాళ్ల చేతుల్లో మనుషులు ఉపయోగించే ఈ పశువులు ఎందుకు అక్కరకు రాకుండా పోయినాయి. ఆ కారణం చేత వాళ్లు ఏనుగులను, ఒంటెలను, ఖడ్గమృగాలను నాగళ్లకు, బండ్లకు కట్టి వ్యవసాయపు పనులు చేయసాగారు. ఇది అడవిలో ఉన్న గ్రామాల్లో నివసించే ప్రజలకు ఎంతో ఆశ్చర్యాన్ని, అబ్బురపాటును కలిగించింది. రాక్షసులు నరమాంస భక్షణ, గ్రామాల మీద పడి పశువులను దొంగిలించుకుపోవటం మాని ఈ విధంగా వ్యవసాయదారులైనందుకు వాళ్ళెంతగానో సంతోషించారు. ఈ అన్ని కారణాల వల్ల చిత్రసేనుడు పాలిస్తున్న కపిలపుర రాజ్యం సర్వ సంపదలతో తులతూగసాగింది. అప్పుడు ఉగ్రదత్తుడు, అతడి చెలికాళ్లైన రుద్రారుద్రులు నవయవ్వనులు. వాళ్లు కత్తిసాము, గుర్రపు స్వారీ, ఈట విసరటం, ధనుర్బాణాలు ప్రయోగించటంలో గొప్ప నిపుణులయ్యారు. వాళ్లు ఉగ్రాకుడి ద్వారా ఒకప్పుడు కవిపుర రాజ్యంలో పెద్ద సంక్షోభం కలిగించిన జ్వాలాద్వీపపు పులిరాయుళ్లను గురించి విన్నారు. ఈనాటికి ఆ పులిరాయుళ్లు భయంకర పకుల మీద ఎక్కి అప్పుడప్పుడు రాత్రివేళల మన రాజ్యంలో కనిపిస్తూ ఉంటారు. గత 15 సంవత్సరాలుగా వాళ్లు రాజ్యంలో చేసిన దుండగం ఏమీ లేదు. వాళ్ల నాయకుడుగా ఇక్కడికొచ్చిన కరవీరుడు ద్రోహి నాగవర్మ మనకు చిక్కకుండా పారిపోయారు. ఈ మాటలు, హెచ్చరిక ఉగ్రదత్తుడి మనసులో బాగా హత్తుకుపోయినాయి. ద్రోహి నాగవర్మ, అతడి అనుచరుడు కరవీరుడు జ్వాలాద్వీపం ఉన్నారో లేదో అన్న సంగతి ఇదమిత్తంగా తెలుసుకుంటే తప్ప రాజ్యానికి క్షేమం లేదని అతడు నిర్ణయించుకున్నాడు. ఈనాటికి రాజ్యంలో జ్వాలాద్వీపవాసులు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నారంటే దానర్థం ఆ క్రూరులు ఈ రాజ్యాన్ని గురించి పూర్తిగా మర్చిపోలేదన్నమాట. ఉగ్రదత్తుడు తన స్నేహితులైన రుద్రారుద్రులతో సంప్రదించి ఒక పథకం వేశాడు. అదేమిటంటే, రాజ్యంలో రాత్రివేళల చెదురుగా అక్కడా ఇక్కడా కనబడే జ్వాలాద్వీపవాసుల్లో ఒక్కణ్ణి ప్రాణాతో పట్టుకోవటం. అలా ఒకడు దొరికినవాడు వాడి ద్వారా ప్రస్తుత జ్వాలాద్వీపపు స్థితిగతులు తెలుసుకోవచ్చు. ద్రోహి నాగపర్మ, కరవీరుడు సజీవులో కాదో గ్రహించవచ్చు. నాలతో ఒక జ్వాలాద్వీపపు పులిరాయుణ్ణి పట్టుకోవాలంటే అరణ్యంలో ఉన్న ప్రజలు, రాక్షసులు సహకరించాలి. ఏదైనా పెద్ద బహుమానం ప్రకటిస్తే వాళ్ళు అన్నిటికీ తెగించి రేబవలు కావలా వేసి ఒక్క పులిరాయు అయినా తప్పక పట్టుకు తీరుతారు. ఉగ్రాక్షుడు కోటలోకి ప్రవేశించడం. ఉగ్రదత్తుడు ఈ విషయం తన పెంపుడు తండ్రి అయిన ఉగ్రాకుడితో మాట్లాడాడు. ఉగ్రాకుడు వెంటనే అంగీకరించాడు. పులిరాయుణ్ణి ప్రాణాలతో పట్టి తెచ్చిన వాళ్లకు 1,00,000 బంగారు కారులు ఇస్తామని చాటింపు వేయించు. పోయిందేమిటి? మన కోటలోని నేల మాళిగలలో బంగారం మూలుగుతున్నది. చాటింపు! పులిరాయుణ్ణి పడితే 1,00,000 బంగారు కాసులు. 1,00,000 కాసులా? ప్రాణాలకు తెగించాల్సిందే. 1,00,000 కాసులా? ప్రాణాలకు తెగించాల్సిందే. సమాచారం ఉగ్రాకుడి కోటకు తెలియవస్తుండేది. పులిరాయుళ్ళు తమ భయంకర పకుల మీద ఎక్కి రాత్రివేళ చాలా ప్రదేశాల్లో కనిపిస్తున్నారు. కానీ ఎక్కడా వాళ్ళు కిందికి దిగటం లేదు. పులిరాయుళ్ళు రాజ్యంలో ఎలాంటి కల్లోలం కలిగించాలనే ప్రయత్నంలో ఈ విధంగా రాత్రివేళల వేగు వస్తున్నారో అతడికి అర్థం కాలేదు. ఒకవేళ ఆ క్రూరులు ప్రజల కంటపడకుండా ఏ మారుమూలన్న అడవి ప్రాంతాల్లోనైనా కిందికి దిగుతున్నారా? ఈ అనుమానం తీరాలంటే తనే స్వయంగా రాత్రివేళలో అడవిలోకి పోయి
ఏదో ఒక ఎత్తైన ప్రదేశం నుంచి కాపలా కాయాలి. ఉగ్రదత్తుడు ఈ నిర్ణయానికి రాగానే రుద్రుడు ఆరుద్రుడు కూడా అతడి వెంట వచ్చేందుకు ఉత్సాహం కనబరిచారు. ఒకనాటి సూర్యోదయం వేళ ముగ్గురు కోట వదిలి గుర్రాల మీద అరణ్యంలోకి బయలుదేరారు. వాళ్ళు జనులు నివసించే గ్రామాలను వదిలి నిర్జనంగా ఉండే అరణ్య ప్రాంతాల వెంట నడిరేయి వరకు ప్రయాణం చేశారు. ముగ్గురు అలసిపోయారు. గుర్రాలు బాగా డస్సిపోయి ఉన్నాయి. ముగ్గురు గుర్రాలు దిగి వాటిని విడివిడిగా చెట్లకు కట్టివేసి తాము పడుకోదలచుకున్న చెట్టు కిందికి వచ్చేసరికి చెట్టు పైభాగమంతా వెలుగుతో మెరిసిపోవటం వాళ్ల కంటబడింది. అందరికన్నా ముందు తల ఎత్తి చూసిన ఉగ్రదత్తుడు, భయంకర పక్షి, దానిమీద ఉన్న పులి, రాయుడి చేతిలో వెలుగునిస్తున్న వస్తువేదో ఉన్నది. ఆసరకి భయంకరపకి పడమటి దిశగా చాలా దూరం వెళ్ళిపోయింది. వాళ్లు కూడా పడిపోతున్న వైపు నుంచి వెలుగు రావటం గమనించారు. నేను ఈ దేవదారు చెట్టు చికారు కొమ్మకెక్కి మనం ప్రస్తుతం ఎలాంటి పరిసరాల్లో ఉన్నామో చూస్తాను. రుద్రుడు దేవదారు చెట్టుపైకి గబగబ పాకిపోయి కొద్దిసేపటికల్లా పగరుస్తూ కిందికి దిగి వచ్చాడు. ఇక్కడికి దాపులనే ఎవరిదో పెద్ద కోట ఉన్నది. ఇక్కడికి దాపులనే ఎవరిదో పెద్ద కోట ఉన్నది. కోటలో ఎక్కడా వెలుగులేదు. బురుజుల మీద ఎవరూ కాపలా ఉన్న సూచనలు కూడా కనబడటం లేదు. అయితే నీ అభిప్రాయం, పులిరాయుళ్ళు ఆ కోటలో ఏమైనా దిగి ఉంటారనా? ఆ సంగతి తేల్చి చెప్పటం కష్టం. ఆ కోటలో ఉంటున్న వాళ్ళెవరైనా వాళ్ళు ఏమాత్రం జాగ్రత్త లేకుండా ఉంటున్నారన్నదే నా ఉద్దేశం. ఇంతకుముందు మనం చూసిన పులిరాయుడు ఆ కోటలో గాని దాని పరిసరాల్లో గాని దిగి ఉంటే చూసి హెచ్చరిక చేసే నాదుడెవడూ ఉన్నట్టు లేదు. తన కోట రక్షణ గురించి ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్న ఈ కపిలపురం సామంతుడు ఎవడా? రుద్రుడికొచ్చిన అనుమానమే నాకు వస్తోంది. ఎక్కడా కాపలా లేదు. ఏదీ సరిగ్గా లేదు. తెల్లవారితే గాని ఈ ప్రశ్నలకు సమాధానం దొరకదు. సూర్యోదయం వరకు వేచి చూడాల్సిందే. సూర్యోదయంతో పాటే లేచి మొట్టమొదటగా ఆ సామంతరాజును కలిసి పులిరాయుళ్ల ప్రమాదం గురించి హెచ్చరించాలి. ప్రయాణ బడలికతో శరీరం పూర్తిగా అలసిపోయింది. విశ్రాంతి అవసరం. పక్షుల కిలకిల రావాలు, అడవి జంతువుల మేలుకొలుపు శబ్దాలు, గుర్రాలు పెద్దగా సకిలించి గిట్టలతో భూమిని మోదుతున్న శబ్దం, ఏమిటా శబ్దం? గుర్రాలెందుకలా సకిలిస్తున్నాయి? ఇప్పుడు అరణ్యమంతా తెల్లని వెలుగుతో నిండిపోయి ఉంది. ఆకాశాన్నంటుతున్న పెద్ద పెద్ద మానులు, వేలాడుతున్న పొడుగాటి ఊడలు. ఈ ప్రదేశం ఎంత అందంగా ఉంది! అంతా ఎంతో మనోహరంగా ఉన్నది. ఈ ప్రాంతం మనం ఉండే అరణ్య ప్రాంతం కన్నా ఎంతో అందంగా ఉన్నది. అందుకనే ఈ సామంతరాజెవరో ఇక్కడ కోట కట్టుకుని ఉంటాడు. పులిరాయుళ్లకు కూడా ఈ మారుమూలనున్న అరణ్య ప్రాంతం మరెవరి కంటా పడకుండా దాక్కోవటం కష్టం కాదు. పులిరాయుళ్ళు కోటకేనా ప్రయాణం? గుర్రాన్ని తెమ్మంటావా? గుర్రాలెందుకు? కోట సుమారుగా ఎంత దూరంలో ఉంటుంది? పావుకోసెడు దూరం కూడా ఉండదని నా నమ్మకం. అయినా నేను చీకట్లో చెట్టు మీద నుంచి చూశాను. నేను ఊహించిన దానికన్నా ఎక్కువ దూరం ఉండినా ఉండవచ్చు. ఎంత దూరం అయితే మనకేం? గుర్రా, లెక్కండి. రక్షించండి! ఎవరైనా మమ్మల్ని రక్షించండి! త్వరగా రండి, పరిగెత్తండి! రక్షించండి!
రక్షించండి. భయం లేదు, మేము వస్తున్నాం. ఉగ్రదత్తుడు, రుద్రులు, భయం లేదు, మేము వస్తున్నాం. దాడి చేద్దాం. రుద్ర, మనం బంధించబడ్డాం. పక్షులొస్తున్నాయి. హీరోల నిస్సహాయత, నేపథ్యంలో భయంకర పక్షుల వింత అరుపులు. ఇక ఆ తర్వాత ఏమసిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మన వీడియోస్ మీకు తరచూ రావాలి అంటే ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని కూడా క్లిక్ చేసి కింద హైట్ని క్లిక్ చేయండి. అప్పుడే మనం ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా సరే మన వీడియో మరింత మందికి వెళ్లేదానికి అవకాశం ఉంటుంది. రేపు మధ్యాహ్నం మరో భాగంలో కలుసుకుందాం.